హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి ఫామ్ హౌస్లో స్వీట్ పాన్, కలకత్తా కిళ్ళీ పాన్ అంటారు. ఎక్కువగా ఈ పాన్ని, ఈ తవలపాకుని మిఠాయి కిళ్ళి స్వీట్ పాన్ కట్టడానికి ఉపయోగిస్తారు. చూడండి, మా ఫామ్ హౌస్లో ఇది విపరీతంగా పెరిగింది. చూడండి, చూస్తున్నారు కదా, దీని యొక్క ఔషధ గుణాలు ఎన్నో దీంట్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ ఔషధ గుణాల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, ఈ స్వీట్ పాన్ తవలపాకు మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఆరోగ్య విషయంలో మీకు క్లుప్తంగా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి, దీని ప్రయోజనాలు మీరు కూడా పొందండి. ఎటువంటి కడుపుకి సంబంధించినటువంటి డైజెషన్, జీర్ణ శక్తిని పెంచడానికి, కడుపుకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఇట్టే ఈజీగా సాల్వ్ చేయగల ఆకు ఈ తవలపాకు. చూడండి, స్వీట్ పాన్ ఇది ఎక్కువగా తీయటి కిళ్ళి కట్టడానికి, నమలడానికి తీయటి పాన్ను, ఈ స్వీట్ పాన్ను ఉపయోగిస్తారు. ఒకప్పుడు కంపల్సరీ అన్నం తిన్నాక తాంబూలమని పాన్ ఇచ్చేటోళ్ళు. దాంట్లో కొద్దిగా లైట్గా ఒక్క పొడి, సోంపు, కొద్దిగా తేనె రాసి తాంబూలం కింద ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అసలు ఈ తాంబూలాలు నవలేటోళ్ళే లేరు. అందుకనేనేమో ఇన్ని జీర్ణ ప్రక్రియకు సంబంధించినటువంటి, జీర్ణశయానికి సంబంధించినటువంటి వ్యాధులు కలుగుతున్నాయి ఫ్రెండ్స్. కనుక దీని యొక్క ముఖ్యమైనటువంటి ఔషధ గుణం ఏమిటంటే, ఈ పాన్ని మనం అన్నం తిన్న తర్వాత ఒక్క ఆకు, కేవలం ఒకే ఒక ఆకుని కొద్దిగా లైట్గా తేనె, సున్నం, లైట్గా కొద్దిగా సున్నం, కొద్దిగా తేనె, సోంపు గింజలు తెలుసు కదా మీకు, సోంపు, ఆ సోంపు గింజలు వేసుకొని మీరు చక్కగా చిన్నగా ఒక పొట్లోలా కట్టి నోట్లో పెట్టి ఒక అరగంట నమలండి. నమలిన తర్వాత ఆ రసాన్ని కొద్దిగా మింగుతూ ఆ యొక్క ఫైబర్ని, ఆ యొక్క తొక్కుని కూడా మీరు ఉమ్మొద్దు, మెల్లగా కడుపులోకి మింగేయండి. దానివల్ల మీ కడుపులో బ్యాక్టీరియా మంచిగా గట్, అంటే మన పేగులలో ఉండే బ్యాక్టీరియా డెవలప్ అయింది. మనకి డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. గ్యాస్ ఉన్నోళ్ళు ఇలా చేస్తే కొన్ని రోజులకి గ్యాస్ పూర్తిగా తగ్గిపోద్ది. మీకు అనిపిస్తుంది ముందు కొద్దిగా స్వీట్ పాన్ వేస్తే. షుగర్ ఉన్నోళ్ళు స్వీట్ వేయకండి, మామూలుగా కొద్దిగా సోంపు, కొద్దిగా లైట్గా సున్నం పెట్టుకొని నవలేసి మింగండి. ఓదొద్దు. ఈ తొక్క పాన్తో పాటు లైట్గా ఒకే ఆకుని వేసుకోవాలా. పాన్తో పాటు నవిలితే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. కడుపు ఉబ్బరము, అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్ వస్తూ ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఒక్క వారం మీరు కంటిన్యూ చేస్తే మీకు చాలా తేడా వస్తుంది. అంతేకాదు, ఈ రోజుల్లో పెద్ద ప్రాబ్లం ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్కి ఇది అమృతంలా పనిచేస్తుంది. లివర్లో ఉండవలసిన ఫ్యాట్ కంటే అధిక మొత్తంలో ఫ్యాట్ ఉంటే కూడా ఇది మంచిగా కరిగించేస్తుంది. లివర్ని నార్మల్ స్థితికి తెస్తుంది. మంచి ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లో ఉంటాయి. కనుక మీరు మంచిగా ఆలోచించుకుంటూ రోజు ఒక్క తవలపాకు మీరు కొద్దిగా సోంపు వేసుకొని, షుగర్ లేని వాళ్ళైతే కొద్దిగా తేనె కూడా రాసుకొని మీరు నమిలి మింగొచ్చు. మీకు షుగర్ వ్యాధికి కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధి అంటే దేనికి సంబంధించింది అని ఎవరు దేనికి సంబంధించిందో అని ఎవరికి తెలియదు. షుగర్ వ్యాధి డైజెషన్ సిస్టమ్, అంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యాధి షుగర్ వ్యాధి. ఎప్పుడైతే జీర్ణక్రియ విధానంలో మార్పులు వచ్చి, తేడాలు వచ్చి, ఆ జీర్ణక్రియ మందగిస్తుందో అప్పుడు మనకి ఈ యొక్క బద్ధకం, ఏది మలబద్ధకం అనేది ఏర్పడుతుంది. అప్పటి నుంచి లివర్ ఫ్యాటీ అయినట్టు మనకు కొన్ని సూచనలు ఇస్తుంది. మనం గమనించకుండా, ఇంకా మనం శారీరక శ్రమ లేకుండా ఈ వైట్ రైస్ ఇలాంటివి ఎక్కువగా తినేయడం, పప్పులు, వైట్ రైస్లు ఎక్కువగా తినేయడం, ఫైబర్ లేకపోవడం, ఇవన్నీ కూడా దాదాపుగా మెల్లగా షుగర్ వ్యాధికి దారితీస్తాయి. కనుక ప్రజలారా, సబ్స్క్రైబర్లారా, మిత్రులారా, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కొన్ని విషయాల్ని నేర్చుకోండి. కొన్ని సింపుల్ చిట్కాలతో పెద్ద పెద్ద సమస్యలకి మనం చెక్ పెట్టచ్చు. ఇది చాలా సింపుల్. ఇది మరి తవలపాకు రోజు ఎవరిది లేనోళ్ళు మార్కెట్లో కట్ట అమ్ముతారు. మిఠాయికి వెళ్ళి అని మామూలు పాన్ అయినా వాడచ్చు, మిఠాయికి వెళ్ళి కానీ మామూలు పాన్ కానీ మీరు వాడచ్చు. ఆ యొక్క మామూలు పాన్ కానీ మిఠాయికి వెళ్ళి కానీ మీరు కట్ట కొనుక్కొని 10 రూపాయలు కట్ట మీరు జాగ్రత్తగా
ఒక తడిగుడ్డ చుట్టి పెట్టుకుంటే మీరు రోజు ఒక ఆకు తాంబూలం తర్వాత అంటే అన్నం తర్వాత తాంబూలంలా తీసుకోండి. ఒకప్పుడు పెద్దవారు కంపల్సరీ అన్నం తిన్నాక ఇంటిళ్ళ పాది ఫ్యామిలీ అంతా కూడా ఒక ఆకు ఒక్క కొద్దిగా లైట్గా ఒక ఒక్క ఆకు సున్నం సోంపు వేసుకొని తాంబూలం నవలేటోళ్ళు. అదేంటంటే జీర్ణశక్తికి చాలా మంచిది. తిన్న ఆహారం మంచిగా జీర్ణమైపోయి శోషణమయ్యి మనకి శక్తి చాలా చక్కగా రిలీజ్ అవుతుంది. ఫ్యూచర్లో అప్పుడోడు తాంబూలం నవలేటోళ్ళకి గ్యాస్ ప్రాబ్లం కానీ షుగర్ ప్రాబ్లమ్స్ కానీ దగ్గు జలుబు అన్నిటికీ కూడా పనిచేస్తుంది తవలపాకు. కనుక ఇది అన్నీ దాదాపుగా ఒక 10 రోగాలకి ఇది ఔషధం. కనుక ఈ తవలపాకు మొక్కల్ని మీకు కావాలంటే మా పాత అంజనాపురం సుజాతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీకు కావాలంటే మొక్కలు చూడండి ఇస్తాం మీకు. చిన్న మొక్క ఇస్తే చిన్న వేరు చూడండి, వేరు ఇలా ఉంటుంది, వేర్లు ఇలా ఉంటాయి. చిన్న మొక్క కట్ చేసేస్తే మీకు కూడా గుత్తులుగా మళ్ళీ ఇవి ఆకులు చక్కగా పెరుగుతాయి. ఇది స్వీట్ పాన్కి సంబంధించినటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు జీర్ణక్రియ సరిగ్గా జరగకుండా గ్యాస్ ప్రాబ్లం ఉండి అజీర్తి ఉండి తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగాను మీకు అరుగుదల లేదు అనుకున్న వాళ్ళు కంపల్సరీ తాంబూలం లాగా తవలపాకు నవలండి. విన్నారు కదా ఎలా నవలాలో చెప్పాను కదా. కంపల్సరీ తవలపాకులో మీకు కొంతమంది అబ్బో తినలేము ఇది అంటారు. అలా తినలేని కొద్దిగా తేనె సోంపు సున్నం లైట్గా చిటికెడు సున్నం ఈ చిటికెలో సగం కొద్దిగా లైట్గా సున్నం రోజు పెడుతుంటే మీకు సున్నం లైట్గా తింటుంటే మీకు కాల్షియం ఎక్కువగా బాడీకి చేరుతుంది. తద్వారా మీ ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి, జీర్ణక్రియ బాగుంటుంది. తర్వాత దగ్గు జలుబు నిమ్ము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా రావు. ఓకే ఫ్రెండ్స్, నేనేదో ఇది మాటకే చెప్పడం కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం తాంబూలం వేసే కాడ నుంచి ఇప్పుడు ప్రజెంట్ పాన్లు రోజు నవలేటోళ్ళ వరకు నేను సర్వే చేశాను. బాగా ఆలోచించి వాళ్ళని 1-2 సార్లు అడిగి నేను ఈ విషయాలన్నీ క్రోడీకరించి మీకు నేను ఇస్తున్నాను ఆన్సర్ కింద. కనుక ఇది మామూలు విషయం అని మీరు తోసిపుచ్చకండి. ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల కాడ నుంచి కొద్దిగా 7-8 సంవత్సరాలు అన్నం తినే పిల్లోడు కాడ నుంచి ముసలోడి వరకు ఈ పాన్ని రోజు నవలడం చాలా మంచిది. ఈ రోజుల్లో వచ్చే రోగాలన్నిటికీ కూడా ఇది చెక్ పెడుతుంది, నివారిస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ ఈ పాన్లను మీకు కావాలంటే ఇంట్లో పెరట్లో పెంచుకోవాలంటే మా అడ్రస్కి సంప్రదించండి, మొక్కలు ఇస్తాం. లేదంటారా మార్కెట్లో దొరుకుతాయి, 10 రూపాయలు ఇస్తే కట్ వస్తుంది. ఈ మిఠాయి పాన్ అనే కాదు, మామూలు పాన్ అయినా సరే నవలొచ్చు, ఏ పాన్ అయినా మంచిది. మిఠాయి పాన్ అంటే మన ఇంట్లో పెంచుకుంటే ఇది మొండి జాతిగా చక్కగా పెరిగింది. చూడండి ఎలా పెరిగిందో. ఓకే ఫ్రెండ్స్, కనుక మీరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మా అడ్రస్కి దూరంగా ఉన్నోళ్ళు పాన్లు షాపుల్లో కొనుక్కోండి, మార్కెట్లో దొరుకుతాయి కదా పాన్ షాపుల్లో. లేదా మాకు దగ్గరగా ఉన్నోళ్ళు ఈ అడ్రస్కి దగ్గరగా ఉన్నోళ్ళు వచ్చి కావాలంటే మొక్క ఇస్తాం, మొక్క తీసుకెళ్ళి మీరు పెంచుకొని రోజు ఒక పాను నవలండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే నవలాలను కదా మామూలు పాన్ ఉంటుంది, మామూలు సాదా పాన్ కట్టే పాన్లు ఆ పాన్ కూడా నవలొచ్చు. ఏదైనా ఒక పాన్ కావాలి, అది కడుపుని మన జీర్ణశక్తిని పెంచుతుంది, కడుపుని శుభ్రంగా ఉంచుతుంది, గ్యాసు ఉబ్బరాలు లేకుండా చేస్తుంది, లివర్లో ఉన్న ఫ్యాట్ను కూడా ఇది రిమూవ్ చేస్తుంది. ఇంకా అంతేకాకుండా మన షుగర్కి ప్యాంక్రియాస్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. నిమ్ము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రాకుండా నిమ్ముని హరింపజేస్తుంది. మనకి చిన్నపిల్లలకి చాలామంది దగ్గుతూ ఉంటారు, వాళ్ళకి ఈ పాను ఆకుని మెత్తగా దంచి రసం తీసి దాంట్లో కొద్దిగా తేనె కలిపి కొద్దిగా లైట్గా నల్ల మిరియాల పొడిని కలిపి కొద్దిగా రంగరించి ఏలుతో వాళ్ళని సప్పరించేటట్టు చేయండి. వాళ్ళకి ఒక పెద్ద పిల్లలైతే జస్ట్ ఒక పావు స్పూను మీరు చక్కగా దాన్ని సప్పరిస్తూ ఉంటే నోట్లో వేసుకొని దెబ్బకి దగ్గు జలుబు నిమ్ము అన్నీ పోతాయి. చాలా సింపుల్ చిట్కాలు ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి సింపుల్ చిట్కాల్లో మంచి లాభాలు. ఇది చిన్న పని పెద్ద ప్రయోజనం. చిన్న పని, చాలా చిన్న పని. తవలపాకు వేసుకున్న వాళ్ళం పెద్ద విషయం కాదు, అదే విషయం ఏం కాదు, చేదేం ఉండదు. కొద్దిగా తేనె రాస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది, పిల్లలు కూడా తింటారు టేస్ట్ ఉందని. కనుక మీకు మంచి వీడియో పెట్టాననుకుంటున్నాను. మీ యొక్క ఆరోగ్యాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇంకా మరెన్నో ఆరోగ్య విషయాలని మీకు నేను అందిస్తూ ఉంటాను.
నా వీడియోల వల్ల మీరంతా ప్రయోజనం పొందారంటే నాకు అంతకు మించిన సంతోషం అనేది ఏమీ లేదు. అంతకంటే మించింది ఏమీ లేదు కనుక మా సబ్స్క్రైబర్లకి, మిత్రులకి, మా వీడియోలు చూసేటోళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీ ఆరోగ్యమే మా వీడియో యొక్క మహాభాగ్యం. అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మా వీడియోల ద్వారా మీరు కొంత జ్ఞానాన్ని, ముఖ్యంగా మనిషికి కావాల్సింది డబ్బు కాదు, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జే డబ్బు, నాలెడ్జే జ్ఞానం, జ్ఞానమే ధనం. ఇప్పుడు ఉన్న కోటీశ్వర్లందరూ కోట్లు పెట్టి కోట్లు సంపాదించలేదు. ఐడియా నాలెడ్జ్తోనే డబ్బు సంపాదించారు. నాలెడ్జ్ని పెట్టుబడిగా పెట్టండి, డబ్బును సంపాదించండి. డబ్బుని పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించాలంటే చాలా కష్టమవుతుంది. అది అదృష్టం రావచ్చు, పోవచ్చు. కానీ నాలెడ్జ్ పెట్టుకుంటే మీకు ఇంకా డెవలప్ అయ్యిద్ది. మీకు అన్ని విధాలుగా కూడా ఇక ఉపయోగమే కానీ లాస్ ఉండదు. కనుక నాలెడ్జ్ ఈజ్ మైండ్, నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్, నాలెడ్జ్ ఈజ్ వెల్త్. హెల్త్, నాలెడ్జ్ ఉన్నోడు ఎప్పుడు కోటీశ్వరుడే. వాడు తన నాలెడ్జ్తోనే సంపాదిస్తాడు, నలుగురికి దారి చూపిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, కనుక మీరు కూడా ఈ యొక్క విషయాలన్నింటినీ తెలుసుకుంటూ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. మనిషికి ఉండవలసింది ఫస్ట్ తెలివితేటలు, నాలెడ్జ్ ఉండాలి. మీరు ఏ విషయాన్నైనా విశదీకరించండి, ఎనాలిసిస్ చేయండి. తొందరపడి మూఢనమ్మకాలకి పోయి మూఢనమ్మకాలని నమ్మి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. ఇది ఎనాలిసిస్ చేయండి. ప్రతి ఆకు, ప్రతి మొక్కలో కూడా మెడిసిన్ ఉంటుంది. మెడిసిన్స్ తయారు చేసేది హెర్బల్ మెడిసిన్ కానీ, ఇప్పుడు మామూలు మన ఇంగ్లీష్ మందులు కానీ అన్నీ తయారు చేసేది కూడా వీటి నుండే. కాకపోతే ప్రాసెస్ చేసే విధానంలో సాఫ్ట్గా ఉంటాయి ఇంగ్లీష్ మందులు. ఈ హెర్బల్ నాటు వైద్యమును నాటుగా హాట్గా ఉంటుంది. అది మొక్కల ద్వారా, ఎలిమెంట్స్ ద్వారా, ఖనిజాల ద్వారా తయారు చేస్తారు. ఏవి ఇంగ్లీష్ మందులు కూడా వీటితో కూడా తయారు చేస్తారు, వేర్ల ద్వారా, ఆకుల ద్వారా కూడా. కానీ ప్రాసెస్ చాలా స్మార్ట్గా తయారు చేస్తారు, కొద్దిగా మంచిగా ఉంటుంది. వాళ్ళు మిషనరీ ద్వారా కొద్దిగా టెక్నిక్గా తయారు చేస్తారు. ఈ నాటు వైద్యం అనేది ఏంటంటే ఘాటుగా నాటుగా ఉంటుంది. కాకపోతే ఇది కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి. కనుక మీరు దేన్ని కూడా తక్కువగా అంచనా వేయొద్దు. దయచేసి అన్ని రకాల మెడిసిన్స్, ఈ రోజుల్లో మనుషులు వాడే అన్ని రకాల మెడిసిన్స్కి కారణం ఈ యొక్క మొక్కల యొక్క వేర్లు, మొక్కల యొక్క ఆకులు, మొక్కల యొక్క బెరడు, అన్నీ ప్రతిదీ పనిచేస్తుంది. అన్నిటినీ వాళ్ళు ప్రాసెస్ చేసే తయారు చేస్తారు. ఇంగ్లీష్ మందులైనా, హెర్బల్ మెడిసిన్స్ అయినా, ఏవైనా సరే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రతిదీ చూడండి. ఇక్కడ మా బయోటెక్ తెలుగువారి ఫామ్ హౌస్ గార్డెన్లో అన్ని రకాల ఆయుర్వేద మందులు, మొక్కలు, తర్వాత పండ్ల మొక్కలు, కాయగూరల మొక్కలు, జామ మొక్కలు చూస్తున్నారు కదా. ఇవన్నీ అరటి మొక్కలు అన్నీ ఉంటాయి మా దగ్గర. చూస్తున్నారు కదా. ముఖ్యంగా ఆయుర్వేద మొక్కలు చాలా పెంచుతున్నాను, నేను డెవలప్ చేస్తున్నాను. మేము కూడా చితకా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తొందరగా మేము హాస్పిటల్లోకి పరిగెత్తాం, డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. మ్యాక్సిమం మేము ప్రయోగం చేసి ట్రై చేసి తగ్గకపోతే చివరికి వెళ్తాం మేము, అంతేగాని తొందరపడి వెళ్ళొద్దు డాక్టర్ దగ్గరికి. మెడిసిన్స్ కూడా తొందరపడి వాడొద్దు. మీరు ఆయుర్వేదం ద్వారా ప్రయత్నం చేయండి, పక్కా రిజల్ట్ ఉంటుంది. ఓపిక ఉండాలా. మెడిసిన్ ఆయుర్వేదానికి ఈ యొక్క మొక్కల నుండి వచ్చే మందులు వాడడానికి ఓపిక లేక, కంఫర్ట్గా అలవాటు పడిపోయారు. ఓపిక లేక మీరు వాడరు. ఎందుకు వాడరు? చేసుకోలేక. ఎవడ తెచ్చి నూరి ఎవడ మింగుతాళ్లే, ఒక ట్యాబ్లెట్ తెచ్చుకున్నాం, చింపాం, పుట్టుకుని నోట్లో వేసుకున్నాం. ఇది మీరు చేస్తున్న తప్పులన్నీ కంఫర్ట్గా అలవాటు పడతాం. ఈజీగా ఉన్నది చూసుకుంటారు, కానీ ఆ ఈజీ వల్ల ఎంత ప్రాబ్లం వస్తుందో ఆలోచించరు. కనుక మీరు కొద్దిగా బద్ధకం అనుకోకుండా ఏదైనా చిన్న చిట్కాలని మీరు సింపుల్గా చేసుకోండి. తవలపాకు, పసుపు నవ్వాలండి, దగ్గు దెబ్బ కంట్రోల్ అయిపోద్ది. మీరు ట్రై చేయండి. మీరు చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు, ఏదైనా ప్రయత్నం చేసి 1-4 సార్లు దాని మీద. ఇప్పుడు సైన్స్ అంటే ఏంటి? ఒక మెడిసిన్ అయినా, ఒక విషయమైనా సైన్స్ సంబంధించింది బయటకు రావాలంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు వాటి మీద సర్వే చేసి, రీసెర్చ్ చేసి, అనాలిసిస్ చేసి, అది ఓకే అన్నాకే మార్కెట్లోకి మెడిసిన్ వదిలిపెడతారు. అది ఏ మెడిసిన్ అయినా కానివ్వండి, ఆయుర్వేద మెడిసిన్ కానివ్వండి, అల్లోపతి కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానీ, ఏ మెడిసిన్ అయినా కానివ్వండి. మనం సొంతంగా మనకి మనమే డాక్టర్లం, మనకి మనమే తెలివిగల్లోళ్ళం, మనకి మనమే నాలెడ్జ్ని సంపాదించుకోవాలి. నాలెడ్జ్ అనేది ఎలా వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్, అనుభవం ద్వారా వచ్చిన నాలెడ్జ్ స్టాండర్డ్గా ఉంటుంది మనిషికి. అది నలుగురికి చెప్పడానికి కూడా ధైర్యంగా చెప్పొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనం చేసాం కనుక మన రిజల్ట్ వాళ్ళకి చెప్తాం.
వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు కూడా చేసి ఓకే అన్నాకనే అప్పుడు అది అమల్లోకి వస్తుంది. అది ప్రతిదీ కావచ్చు, ఏ మెడిసిన్ అయినా కావచ్చు, మొక్కల ద్వారా కానీ ఖనిజాల ద్వారా కానీ ఎలా తయారు చేసినా. ఇప్పుడు ఏ మందైనా సరే మీరు మొక్కల ద్వారా, భూమిలో దొరికే ఖనిజాల ద్వారా ఇలాంటి వాటితో తయారు చేస్తారు అంతే. తప్ప మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ అంటే అది ఆకాశంలో నుంచి ట్యాబ్లెట్ రాలి పడదు. అది కూడా మన కింద ఉన్న భూమి నుంచి తీసిన మొక్కల నుంచి, ఎలిమెంట్స్ నుంచి, ఖనిజ లవణాల నుంచి తయారు చేస్తారు. ప్రతిదీ కూడా ఆయుర్వేదమే. కాకపోతే దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని మీరు కవర్లలో పెట్టి దానికి లాక్ చేసి ఎయిర్ పోకుండా ఎయిర్ లాక్ చేసి దాన్ని స్టైల్గా ఇంగ్లీష్ నేమ్స్ రాసి అమ్మితే అవి మెడిసిన్స్, ఇంగ్లీష్ మందులు అనేసి అంటారు. అవి పనిచేస్తాయి, ఇవి పనిచేస్తాయి. దేన్ని తక్కువ అంచనా వేయద్దు దయచేసి. ఇంకా ఇంగ్లీష్ మందుల వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కనుక వాటికి బదులుగా ఇవి వాడితే మీకు ఈజీగా తగ్గుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంత ఎక్కువగా ఉండవు. ఉంటాయి, వీటికి కూడా ఎక్కువ డోసు మించి ఏది వాడొద్దు. ప్రతి మనిషికి ఒక డోసు, ఒక లెక్క ఉంటుంది. డోసుకి మించి ఎక్కువగా ఏది వాడొద్దు దయచేసి. చూస్తున్నారు కదా మా పెరట్లో, మా యొక్క గార్డెన్లో ప్రతిదీ అదిగోండి అలివేరా. ఇది అనేక చర్మ వ్యాధులకి, మొండి దురదలకు కూడా పనిచేస్తుంది. అస్తమాకి, దగ్గుకి, జలుబుకి అన్నిటికీ పనిచేస్తుంది. జస్ట్ దీని యొక్క ఆకు తెంచినట్లయితే దీనికి ఒక జెల్, ఒక చిక్కటి ద్రవంలాగా వస్తుంది. ఆ ద్రవంలో మీరు పసుపు కానీ కొద్దిగా తేనె కానీ కలుపుకొని సేవిస్తే మీకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గొంతుకు సంబంధించిన వ్యాధులన్నీ పోతాయి. చూస్తున్నారు కదా, ఇదేం విషంలా ఉండదు, చేదు ఉండదు. ఒగరుగా మంచి బంక, ఒక రకమైనటువంటి లిక్విడ్ జెల్ లాగా ఉంటుంది. అది మంచి మెడిసిన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మీరు కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని మీరు దీన్ని మందులుగా వాడుకోవచ్చు. చూసారా, ఇవన్నీ అన్నీ మందారాకు ఎంట్రుకలకి, తలకి చాలా చక్కగా పనిచేస్తుంది. మందారాకుని బాగా నమిలినట్టయితే దాంట్లో నుంచి వచ్చే బంకలాగా వస్తుంది ఒక జ్యూసు, అది కూడా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే మందారాకు తలకి, ఎంట్రుకలకి చాలా బలం, మంచి పోషకం ఎంట్రుకలకి. కనుక మందారాకు కూడా ఒక ఆయుర్వేదం. ప్రతిదీ ఆయుర్వేదం అందే, మనకు తెలియదు. కాకపోతే మనకు తెలిసినవి కొన్నే, మనకు తెలియలేదని లేవనుకోవద్దు దయచేసి. అన్నీ ఉంటాయి. వేపాకులు చూడండి, పొద్దున్నే పరగడుపున రోగం ఉన్నా లేకపోయినా మామూలు మనుషులు కూడా 2 ఆకులు నవిలితే చాలా మంచిది. ఇలాగనే చూడండి, ఇది పారిజాత మొక్క. పారిజాత ఒంటి నొప్పులకి చాలా మంచిగా పనిచేస్తుంది. దీన్ని ఆకుల్ని కొద్దిగా కషాయం చేసుకొని పొద్దున్నే పరగడుపును తాగితే మీకు అన్ని రకాల ఒంటి నొప్పులు, పంటి నొప్పులు అన్నీ కూడా చాలా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కొన్ని రోజులు కంటిన్యూగా వాడితే పూర్తిగా పోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా దొడ్లో, మా యొక్క గార్డెన్లో చూడండి అన్నీ ఉంటాయి. ఇన్సులిన్ మొక్కలు చూడండి ఎంత విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవి కూడా షుగర్కి చాలా చక్కగా పనిచేస్తాయి. మంచి రిమూవర్, షుగర్కి మంచి పనిచేస్తాయి. ఇవి పరగడుపులో 2 ఆకులన్నా, 1 ఆకన్నా నమిలి మింగితే చాలా మంచిది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా అనేక ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వీడియో చాలా ఇప్పటికే పెద్దది అయిపోయింది. ఇంకా మీకు కావాల్సినన్ని మెడిసిన్స్ నేను మా యొక్క పెరట్లో పెడతాం. చూడండి, నేచురల్గా పండించే పసుపు, టర్మరిక్ చూడండి, ఇది పసుపు మొక్క. ఇంకా అలాంటి పసుపు మొక్కలు మా దొడ్లో ఇంకా చాలా ఉన్నాయి. మీకు మొన్న ఒక వీడియోలో పెట్టా, తోట చూడండి పసుపు. ఇవి ఆక్సిజన్ ప్లాంట్ అంటారు చూడండి. ఇవి ఇంట్లో పెట్టుకుంటే ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ప్లాంట్. దీన్ని ఆక్సిజన్ ప్లాంట్లు అంటారు. ఇది పారిజాతం, చాలా గొప్ప విషయం ఇది పారిజాతం. పురాణాల్లో చెప్తారు, విష్ణుమూర్తి మనకి స్వర్గం నుంచి మన భూతలానికి తెచ్చారనేసి చాలా గొప్ప దైవభక్తి ఉన్నవాళ్ళు పారిజాత మొక్కల్ని ఇళ్లలో పెంచుతారు. ఈ పారిజాత పువ్వులు కింద పడకూడదు, కింద పడ్డ ఏరకూడదు, చెట్టుకు ఉన్నప్పుడే కోసి పూజలు చేస్తారు. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్కి కొన్ని పాములు, త్రాచుపాములు అట్రాక్ట్ అవుతాయని చెప్తారు. వాస్తవం అది స్మెల్ కనుక, అది నేచురల్ చెప్పేది. ఆ స్మెల్కి కొన్ని త్రాచుపాములు కూడా అట్రాక్ట్ అవుతాయి. ఈ చెట్లకు ఉన్న చోట పాములు కూడా ఉంటాయి. నేను చూశాను, చెప్పడమే కాదు, నేను చూశాను కూడా. జాగ్రత్తగా ఉండాలా. ఆ పువ్వులు పూసేటప్పుడు వాసనకు వస్తాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇదిగోండి మునగ చెట్లు పెద్దవి ఉన్నాయి చూడండి. ఇది మునగ, మంచి నెంబర్ 1 మునగ ఇది. ఈ మునగాకు తింటే మీకు 99 రోగాలకి మందు ఇది కూడా మునగాకు. చూస్తున్నారు కదా, మునగాకు అసలు వాడుతుంటే మామూలు విషయం కాదు. దీన్ని ఎక్కువగా కారపొడిగా చేసుకొని కషాయం, మునగాకు కషాయం కూడా తాగొచ్చు చక్కగా. దీన్ని మన ఔషధ మొక్కగా మనం ఇళ్ళల్లో ఎక్కువగా వాడచ్చు మునగాకు.
మునగాకుకి మించినటువంటి ఔషధ మొక్క లేదు అసలు. అంత పవర్ఫుల్ మునగాకు. కాల్షియం, మెగ్నీషియం, తర్వాత ఐరన్, మీకు అన్నీ దీంట్లో మనకి లేని మూలకం అనేది ఎలిమెంట్ అనేది లేదు, అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మునగాకు ఆరోగ్యపరంగా మనకి దేవుడిచ్చినటువంటి వరం, ఈ ప్రకృతి మనకిచ్చినటువంటి వరం కనుక దీన్ని మనం వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. అంతేగాని చిన్న చిన్న వాటికి డాక్టర్ల కాడికి హాస్పిటల్ కాడికి పరిగెత్తొద్దు. దుమ్మినా దగ్గినా వెళ్ళొద్దు మీరు. ఎందుకంటే మన బాడీకి ఒక అవకాశం ఇవ్వాలి. మన బాడీ దేన్నైనా రిపేర్ చేసుకోగలదు, కొంత అవకాశం ఇవ్వాలి బాడీకి కూడా. అంతేగాని దగ్గగానే హాస్పిటల్కి వెళ్ళిపోయి తుమ్మగానే హాస్పిటల్కి వెళ్ళిపోతుంటే మన బాడీ యొక్క నేచురల్గా మన బాడీ మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ యొక్క సిస్టమ్ దెబ్బతింటుంది. మీరు చిన్న చిన్న వాటికి కూడా మెడిసిన్స్ వాడద్దు దయచేసి. చూడండి నల్లేరు చూస్తున్నారుగా, నల్లేరు మీద బండి నడక అంటారు. ఎడ్లకి ఆవులకి నల్లేరు అంటే ప్రాణం, బాగా తింటాయి ఇవి. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఔషధ గుణం కాల్షియం పుష్కలంగా ఉంటుంది. నల్లేరు చూడండి, కాల్షియం పుష్కలంగా ఉన్నటువంటి మొక్క నల్లేరు. ఇది తింటే ఎముకలకి చాలా బలం. దీన్ని అందుకనే వజ్రహస్తి అంటారు. హస్తి అంటే ఎముక, వజ్రం అలా గట్టిగా ఉంటుంది కనుక దీన్ని వజ్రహస్తి అంటారు, నల్లేరు అంటారు. దీన్ని ఎలా వాడాలంటే దీన్ని నారలు ఈ లేతయి తీసి దీంట్లో నార పీకేసి దీన్ని చిన్న చిన్న మొక్కలు చేసి మిక్సీలో జ్యూస్ లాగా పట్టాలి. ఇది కొద్దిగా పేస్ట్ లాగా పట్టి మన బియ్యం పిండిలో కలిపి రొట్టెలు వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. మన బాడీకి కాల్షియం చేరుకుంటుంది, చాలా మంచిగా కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం బిళ్ళలు ట్యాబ్లెట్లు వాడేదానికంటే ఇలా వాడింది మనకు కరెక్ట్గా బాడీకి చేరుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నల్లేరు మొక్క చూడండి. ఈ మొక్కలు కూడా మీకు కావాలంటే ఇస్తాను. మా దగ్గర అడ్రస్ ఉన్నోళ్ళు మా దగ్గర సంప్రదించండి, రాగలరు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా మా హట్ ఇది సింపుల్గా వేసుకొని. అంటే మేము ఇది వేయాలంటే ఓ రేకులతో రాడ్లతో వేయగలం, ఏ లెక్క కాదులే. కానీ ఎందుకంటే ఇది నేచురల్ అనేది, మనం నేచురల్గా ఉండాలి అనేసి పెట్టాం. ఎండాకాలంలో అంత ఎండలకు కూడా ఇది చాలా చల్లగా. దీంట్లో మా కుందేళ్ళు, మా లైకా, మా డాగ్ అన్నీ కూడా దీంట్లోనే పెడతాం మేము. మా ఇంట్లోనే మేము ఉండలేము, పైన రేకులు అన్నీ ఉండి చాలా ఇబ్బందిగా ఉండేది వేడి. కానీ ఇక్కడ చల్లగా చూడండి, ఈ కోళ్ళను కూడా మేము చల్లగా పెడతాం. చూస్తున్నారు కదా, అదిగోండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇలాగా మా పెరట్లో ఇన్సులిన్ మొక్క చూడండి ఎంత పెద్ద పెరిగిందో. ఇలాగనే మీరు కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఉన్న వర్షాలకి ఇలా కొన్ని ఇంకా శుభ్రం చేయాలా. ఇంకా మంచిగా ఆయుర్వేద మొక్కల్ని మేము పెంచుతాం. మీ ఆరోగ్యమే మా లక్ష్యం. మీరందరూ బాగుండాలా, అందరూ బాగుండి అందులో మనం ఉండాలా. అందరూ బాగున్నది నిజమైనటువంటి ఆనందం, హ్యాపీ. ఈ రోజుల్లో చాలామంది కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. పబ్లిక్లో మంచి కల్టివేషన్, పబ్లిక్లో మంచి ఇంటిగ్రేషన్, ఐకమత్యం అనేది లోపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో అంతా ఎలా ఉందంటే మనమే బాగుండాలా, ఎతటోడు బాగుండదు. ఎతటోడు బాగుంటే ఓర్వలేం. ఈ ఓర్వలేనితనం వల్లనే మనిషికి అన్ని రకాలుగా వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. దయచేసి అలాంటి గుణాలు ఉన్నోళ్ళు వదిలేయండి. ఆ ఓర్వలేని గుణాలు, ఎతటోడు బాగుంటే మనకు నచ్చదు, మనం బాగుంటే వాడికి నచ్చదు, అలాంటి ఇవి కరెక్ట్ కాదు. ఈ ప్రకృతిలో అన్నిటికంటే తెలివైనోడు మనిషి చాలా తెలివిగలవాడు. ఈ మనిషికి ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలా, మనం సుఖంగా బతకాలా. అందరూ బాగుండాలి, అందరూ కూడా సుఖంగా ఉండాలా, దాంట్లో మనం ఉండాలా. ఇది కాన్సెప్ట్. మనిషి అనే పదానికి అర్థం అందరూ సుఖంగా ఉండాలా, దాంట్లో మనం ఉండాలా అనుకుంటేనే ఆడు మనిషి. ఇంకా ఏ విధంగా చెడుగా ఆలోచించినా, చెడ్డ ఆలోచనలు మనసులో చేసినా అది మన ఆరోగ్యాన్ని తగలబెట్టేస్తుంది. అనారోగ్యాలు పాలవుతాం. ఓర్వలేనితనం, కోపం ఇవన్నీ కూడా మన శరీరాన్ని మనం లోపలే తినేస్తాయి చెదపురుగుల్లాగా. ఇప్పుడు మనం ఒకడి మీద ఈర్ష్యగా ఉంటే వాడికి ఏమవుదు, మన శరీరం ఆ ఈర్ష్య అనేటటువంటి విషయంలో పడిపోయి మన శరీరం పాడైపోద్ది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయచుట్టంబవు, తన సంతోషమే స్వర్గమండ్రు, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి అన్నారు. దీంట్లో ఎంత అర్థం ఉంది మీరు అర్థం చేసుకోండి. చెప్పండి. ఈ రోజుల్లో అందరు చిన్నప్పటి నుంచే పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒకళ్ళు ప్రోత్సహించుకుంటూ కలిసి అందరూ డెవలప్ అవ్వాలా అనుకోవాలా, అందరూ బాగుండాలి అనుకోవాలి. అందరూ బాగుంటేనే నిజమైన ఆనందం. ఒకడు బాధపడుతూ మనమే బాగుండాలి అనేది ఈ రోజుల్లో చాలామంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు. నేను చూస్తున్నాను జనాల్ని.
పబ్లిక్ని చూస్తున్నాను. కానీ అలాంటి మెంటాలిటీ ఉన్నోళ్ళు దయచేసి వదిలేయండి. మీరు మానసికంగా చాలా విషయాల్ని మన యొక్క హ్యూమనిటీ మానవత్వాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని మైనస్లని, చెడు ఆలోచనని వదిలేయండి. మనమే దాన్ని కలగజేసుకుంటున్నాం, మనమే దానికి కారకులం, మనమే వదులుకోగలం. అంతే కదా. మనం సృష్టించుకుంటుంది మనమే బాడీలో దాన్ని నెగిటివ్ థింగ్స్ని పోగొట్టుకునే శక్తి కూడా మనకుందిగా. కనుక దయచేసి ఒక విధంగా మీరు మనసుని యొక్క మైండ్ని మంచిగా బ్రైడ్గా వైడ్గా మీరు మంచిగా ఆలోచింపజేయండి మనసులతో. దానివల్ల మీకు లాభాలు నష్టాలు ఉండవు, ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడదు. అందరూ బాగుండాలి అని ఒక్కసారి మనసులో అనుకుంటే మీకు తేలిక్కుంటుంది మనసు. ఎటువంటి ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఉండదు. ఎప్పుడైతే మీరు అలా అనుకుంటారో అందరితో కలిసిమెలిసి ఉంటారు. మీకు ఎటువంటి ఆపద వచ్చినా ఎవరైనా ముందుకు వస్తారు హెల్ప్ చేయడానికి. అసలు మీకు ఆపదే ఉండదు. ఎందుకు ఉండదంటే ఆపద వచ్చినప్పుడు అందరూ మనకి ఉన్నారు, మన దగ్గరికి వస్తారు, మనకు సాయం చేస్తారన్న ఒక ధైర్యం ఉన్న మనిషి ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటాడు. మనం ఎప్పుడైనా ఎదుటి వ్యక్తి గురించి చెడుగా ఆలోచిస్తున్నాం అనుకోండి, వాడికి మన మీద చెడు ఉందో లేదో మనకు తెలియదు. కానీ అతని గురించి మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు మన శరీరం, మన ఆలోచన విధానం కూడా దెబ్బతింటుంది. వాళ్ళకి మనం మంచి చేయకపోగా వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తే చాలు, మన శరీరం మనకి వెంటనే చెడు చూపిస్తూనే ఉంటుంది. అంటే దానివల్ల స్ట్రెస్ పెరిగిద్ది, ఆకలి మందగిస్తుంది, స్ట్రెస్ పెరిగిద్ది, కడుపు ఉబ్బరం. ఏదైనా విషయం చేసేటువంటి పెద్దలు, అరే వాడికి విషయం అందరికీ చెప్పారు కడుపు ఉబ్బరమే ఉంటుందిరా, వాడు బాగుపడితే చూడలేడరా అంటాం కదా. కామన్ డైలాగ్ ఇది, పబ్లిక్లో కామన్ డైలాగ్ ఏంటి, అరే వాడు ఎదుటోడు బాగుపడితే చూడలేడరా, ఓర్వలేడరా, వాడి కడుపు ఉబ్బరం రా. ఏదైనా విషయం ఉంటే అందరికీ చెప్పేదాకా వాడు కడుపు ఉబ్బరం రా, వాడి గురించి చెడుగా చెప్పాలరా, అప్పుడు వాడు కడుపును నెమ్మదిస్తుందిరా అని పెద్దోళ్ళు చాలామంది అంటూ ఉంటారు. రియల్, అది చాలా కరెక్ట్. అది సైన్స్ ప్రకారం అనాలిసిస్ చేసి ఆలోచిస్తే అది కరెక్ట్ విషయం. ఎప్పుడైతే మనం ఎదుటోళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తామో, ఎదుటోళ్ళ గురించి మనం చెడ్డగా ప్రవర్తిస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా వాడికి చేసే చెడు కంటే మనకి అయ్యే చెడు ఎక్కువ ఉంటుంది. కనుక ఫ్రెండ్స్, అందరూ మారాలి దయచేసి, ప్లీజ్ అందరూ. అసలు మనిషికి కావాల్సింది ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఇది. అసలు మనిషి ఏం కోరుకుంటున్నాడు? ఈ భూమి మీద అన్ని ప్రపంచంలోని అన్ని జంతువుల కంటే తెలివైన వాడు, చాలా చక్కటి మేధాశక్తి ఉన్నవాడు మానవుడు. ఈ మానవుడికి మరి ఏం తక్కువ పడుతుంది? అసలు ఏం కావాలా మనిషికి చెప్పండి? అసలు మనిషి ఏం కోరుకుంటున్నాడు? ఈ దేంట్లో ఆనందాన్ని పొందుతాడు మనిషి? ఈ విషయం ఒక్కసారి అనాలిసిస్ చేసుకుంటే అప్పుడు మనిషి హ్యాపీగా బతకగలడు. మనిషికి కావాల్సింది ఏంటంటే ఆనందంగా, సుఖ సంతోషంగా బతకాల. వీటికి దూరం చేస్తున్నవే ఈ అసూయ, కోపం, ఇలాంటి విషయాలు. ఆశ, ఎక్కువగా ఆశపడటం, ఎక్కువగా కోపపడటం, అసూయ పడటం, ఇవన్నీ కూడా మనకి మన బాడీలో ప్రతి మనిషికి ఉంటాయి. కానీ అవి మనకు అనవసరం, అవి మనకు అవసరం లేదు, వాటి వల్ల మనకి ప్రమాదం, మంచిది కాదు అని ఆలోచించుకున్నాడు దాన్ని ఆటోమేటిక్గా వదిలేయాలి. వాటిని అనుకుంటాం, మనసులో వచ్చిస్తుంటుంది ఆ భావన. దాన్ని మనం గమనించాలి. మనం తప్పు కాదు, పాపం వాడు బతుకుతున్నాడుగా, మనం పెట్టట్లేదు వాడికి, మంచితనంగా పోదాం. అవసరమైతే మనకి సహాయం చేద్దాం, మనకు చేత అయితే హెల్ప్ చేద్దాం. లేదంటే మనకు ఓపిక లేదు, అంత హెల్ప్ చేసేంత స్తోమత మనకు లేనప్పుడు మామూలుగా ఉందాం. మంచి చేయకపోయినా బాధ లేదు, హెల్ప్ చేయకపోయినా బాధ, చెడు చేయొద్దు దయచేసి. కనుక పబ్లిక్ అందరూ కూడా మంచిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దాంట్లో మనందరం కలిసి ఉండాలి. ఇది మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి కాన్సెప్ట్. కనుక మేము అందరూ ఎప్పుడు సరే పబ్లిక్ మంచి కోసం చెప్తాం, పబ్లిక్కి ఆరోగ్యం గురించి చెప్తాం, జీవన విధానం గురించి చెప్తాం, సొసైటీలో ఎలా ఉండాలి, సొసైటీలో మనిషి అనేటోడు ఎలా బతకాలి, ఎలా బతికితే వాడి జీవితం పరిపూర్ణతను పొందుతుంది. కనుక ఈ ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోలని మీరు ప్రోత్సహించండి. ఒరిజినల్ జెన్యూన్ వీడియోలు, ఏదో ఉన్నది ఉన్నట్టుగా తీసి చూపించి దాని నుండి ఒక మంచి మెసేజ్లు ఇచ్చే వీడియోలు. కనుక వీటి విలువని మీరు గమనించాలి. తెలివిగల్లోడు మనకి అవసరమైన వాటిని గమనించి వాటిని అభివృద్ధి చేసుకుంటాడు. తెలివి తక్కువ వాళ్ళు అనవసరమైన వాటికి విలువ ఇస్తారు, అవసరం వాటికి విలువ ఇవ్వరు. ఇప్పుడు చూడండి, అనవసరంగా ఎన్నో వీడియోలు తీస్తున్నారు. ఏదో 5 నిమిషాల కోసం ఎన్నెన్నో వీడియోలు చూస్తారు, లైకులు కొడతారు, షేర్లు చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ ఆ వీడియో అయిపోయాక దానివల్ల మీకు వచ్చిన మెసేజ్ ఏంటి, మీకు లాభం ఏంటి, ఒక్కసారి ఆలోచించండి.
మీకు ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా ఆనందం అనేది ఎంతసేపు ఉంటుంది మీకు వీడియోలు మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు, చూడండి, తప్పులేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే. మీకు అసలైన ఆనందం ఎక్కడుందో గమనించండి. ఆ 5 నిమిషాలు వచ్చిపోయే ఆనందాలు కరెక్ట్ కాదుగా. మీరు అసలైన ఆనందం ఎక్కడుంది, మళ్ళీ ఆ వీడియో ఫోన్ పక్కన పెట్టగానే మళ్ళీ ఏదో బాధ, మళ్ళీ ఫోన్ తీయాలి. అలా అని ఫోన్ ఎక్కువ చూడటం కూడా ప్రమాదమే. మీరు అది కూడా తెలుసుకోండి. ఫోన్ ఎక్కువగా చూస్తే మనకి ముఖ్యంగా మన ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది. ఫోన్ని కూడా లిమిట్లో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అన్ని విధాలుగా ఫోన్ని ఎలా వాడాలి, ల్యాప్టాప్ని ఎలా వాడాలి, సిస్టమ్ ముందు ఎలా పనిచేయాలి, పనిచేసేటోళ్ళు ఎలా జాగ్రత్త పడాలి, ఇవన్నీ కూడా ఇంకా మీకు చాలా విషయాలు మా వీడియోల ద్వారా పెడతాం. మేము పెట్టే ప్రతి వీడియో కూడా పబ్లిక్కి ఉపయోగకరంగా నచ్చినట్లుగానే పెడతాం. మేము పెట్టే ప్రతి వీడియోలో కూడా పబ్లిక్ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలే మేము పెడుతూ ఉంటాం కనుక మా వీడియోలు నచ్చినట్లయితే మీ మనసుకి నొప్పించే మాటలు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీ మంచి కోసం కోరేటోళ్ళం కనుక మమ్మల్ని ప్రోత్సహించండి. మాకే అన్నీ తెలుసాను, మాకు తెలియని విషయాలు మీరు కూడా మీ వీడియోల ద్వారా మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనందరం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా యొక్క బయోటెక్ ఇన్ తెలుగు కాన్సెప్ట్. దీనికోసం మీకు మా వీడియోల ద్వారా అనేక విషయాలు చెప్తూ ఉంటాం కనుక మీరు నచ్చినట్లయితే మా విషయాలు, మా యొక్క ఆయుర్వేద సూచనలు పాటించి మీ ఆరోగ్యాన్ని మీ సదా మంచిగా ఉంచుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, నమస్తే, జై హింద్, జై భారత్.